హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మరొక చక్కని పాటతో మీ ముందుకు వచ్చాను. అయితే వడి నింపే సమయంలో పాడేటటువంటి ఒక చక్కని పాటతో మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా నేర్చుకోండి. పాట కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా పాట విందామా? 5 ఖర్జూర పళ్ళు వాళ్ళు తెచ్చిరి, 5 ఖర్జూర పండ్లు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 కొబ్బరి గిన్నెలు వాళ్ళు తెచ్చిరి, 5 కొబ్బరి గిన్నెలు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 రవిక గుడ్డలు వాళ్ళు తెచ్చిరి, 5 రవిక గుడ్డలు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 సిల్కు సిరలు వాళ్ళు తెచ్చిరి, 5 సిల్కు సిరలు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 తమలపాకులు వాళ్ళు తెచ్చిరి, 5 తమలపాకులు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 పోక బద్దలు వాళ్ళు తెచ్చిరి, 5 పోక బద్దలు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. 5 పసుపు కొమ్ములు వాళ్ళు తెచ్చిరి, 5 పసుపు కొమ్ములు వాళ్ళు తెచ్చిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి, శివరాత్రి సంధ్యయాల ఓడినించిరి. సకిల గుణము దాని గుణము సైసు జానకి, సకిల గుణము దాని గుణము సైసు జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి, ధర్మశాలలాడుదాము పడతి జానకి. విన్నారు కదండి, ఒడి నింపేటటువంటి సందర్భంలో పాడుకునేటటువంటి ఒక చక్కని పాట. తప్పకుండా నేర్చుకోండి. ఇప్పటి వరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.